అక్క ఏడు పోలక్క నేను ఏడు పోయినా నేర్పకాయలక ఏడ తెచ్చిన అక్క ఏడ తెచ్చిన తోటలప్పుడు గబాతోళ్ళ కాడ తెచ్చి బస్తాలు కట్టి ఆడ పెడితే నల్లగైనా చెల్లె. అయ్యో ఈసారి ఏ తోట పెట్టనందుకు మంది కాడ కొనుక్కొచ్చుడు అవుతుంది. తోట పెడితే మన ఇష్టం, నా కాయలు పండించుకొని మంచిగా తీసుకునేది. ఏడు వేరేటోళ్ళ కాడ ఉంటే అన్నీ నల్లగా ఉన్నాయి కాయలు. మరి కారం ఎట్లుంటుందో సంవత్సరానికి ఒకసారి ఉండాలి. సంవత్సరం నానకు ఉండే కాయలు నల్లగా ఉన్నాయి. అవి ఎట్లుంటాయో ఏమో. మరి సొంత ఇవే పట్టిస్తావా ఏమన్నా తేజకాయలు కలుపుతావు అక్క? కొన్ని కలుపుతా, లేకపోతే తవుడు ఉంటుంది. కారం మంచిగా రేటు మళ్ళీ ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉంటుంది. పచ్చట్లకు కొన్ని తీసి కొన్ని ఆ కాయలు కలిపి ఎండబెట్టి ఇప్పుడు పట్టి అని ఇంకో 10 రోజుల తర్వాత పట్టిస్తా. అదే ఇంకా 10-20 రోజులు అయితే ఇక సీజన్ దగ్గరికి వచ్చింది కదా. ఇక 10 రోజులు అయితే నర్సుల పుణ్యం వెళ్ళాలి పచ్చడి పెట్టాలంటే. అదే మీకు చెట్టు ఉండేగా ఏమైంది? కాయలు ఉన్నాయా? మా చెట్టు ఉన్నాయి కానీ మరి అవి ఇంత ఉన్నాయి. ఆ చెట్టు కాయలు తెంపినప్పుడే పెడదామని చూస్తాను. మంచిగా ఉంటాయి అక్క మీ చెట్టు కాయలు. అసలు మొన్న నువ్వు 2 ఇచ్చిన రాలే అని పప్పులు అయితే మస్తు పుల్లగా మంచిగా ఉంటాయి. మంచిగా పిక్క పచ్చడి పెడితే మస్తు ఉంటుంది. మా పిల్లగాలు అయితే మంచిగా ఉంది మమ్మీ అసలు అంటే పెద్దమ్మ ఇచ్చింది రా అని నేను చెప్పిన మంచిగా ఉన్నాయి పచ్చడి పెడితే ఈసారి ఆ పెద్దమ్మ పెట్టరా. అదే 50 కాయలు తీసుకొని పెట్టాలి. మరి ఇక నువ్వు ఎప్పుడు తెంపుతావు అప్పుడు నాకు కొంచెం చెప్తే ఈ కానే తీసుకుంటా. ఇక వాళ్ళ కాడెందుకు. సరే యాసంగి పొలం అయిపోయింది కదా, ఇప్పుడు తెచ్చి ఇంకో 10 రోజులు అయినాక పెడదాం. అప్పటి వరకు అయితే మంచిగా ఉంటాయి. అదే నువ్వు తెంపినప్పుడైతే నాకు చెప్పరా, చెప్తే నేను 50 కాయలు తీసుకొని పెడతా పచ్చడి. అదే మా సారు నువ్వు మంచిగా పచ్చడి మంచిగా గురుతుంది అమ్మ నువ్వే పెట్టి మంచిగా ఉంటుంది చెల్లె. ఎందుకంటే అది బాగా పులుసు ఊరదు. చిన్న కాయలైనా పుల్లగా మంచిగా ఉంటాయి. 7 కాయలే కానీ 7 కాసింది. అదే అప్పుడు 2-3 సంవత్సరాల కింద కూడా మీరు ఇచ్చిన కాయలు పెడితే అప్పుడు పచ్చడి గింత చెక్కు చెదరలే మంచిగా ఉంది పచ్చడి అక్క ఎర్ర. అందరు కోతులు జనాలు తినంగా చెట్టు పొలం కాడు ఉంది. ఇక తెంపరాదు పైకి ఉన్నాయి. మొన్నటి గాలి దుమ్మకు బాగా రాలినాయి చెల్లె. ఏం చేయాలి ఈసారికి ఎక్కడైనా అట్లే ఉన్నదిలే. మొన్న వచ్చిన గాలి దుమ్మకు ఎవరైనా పాపం అదే బాధలు. పాపం తోటలు తీసుకున్న వాళ్ళైతే ఇంకెంత బాధలు పడతారో ఏం కదా. తోటలలో బాగా రాలుతాయి.